అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలని శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 639వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికం అన్న విషయాన్ని మనం చర్చించుకుంటున్నామండి. మరొక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. చాలా మంది ఈ యొక్క జ్ఞానాన్ని విన్నవాళ్ళు వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంటుందంటే, మీరు కొత్త జ్ఞానం చెప్తున్నారండి అంటారు. ఇది ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం అంతా ఒక మార్గంలో వాళ్ళు గీతని బోధిస్తుంటే ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది అని చెప్తారు. ఇప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మనం దేనికోసం ఈ జ్ఞానాన్ని మనం వింటున్నాం, దేనికోసం ఈ జ్ఞానం కావాలి? మీ శాస్త్ర జ్ఞానం కానివ్వండి, ధార్మిక జ్ఞానం కానివ్వండి, ఆధ్యాత్మిక జ్ఞానం కానివ్వండి, ఏ జ్ఞానం అయినా దేని కొరకు మీ లక్ష్యం ఏమిటి? అర్థమైందండి? ఒకసారి లక్ష్యము, మనకి లక్ష్యం అక్కర్లేదండి, కేవలం ఏదో శాస్త్రాలు చదువుకుంటాం, కాలక్షేపం చేస్తామంటే అది వేరే విషయం. భగవద్గీతలో చెప్పినటువంటి విషయాలు, భగవద్గీత యొక్క సారము, భగవద్గీత యొక్క సందేశము, భగవద్గీత ద్వారా భగవంతుడు శ్రీ భగవానువాచ 574 శ్లోకాల మాధ్యమముగా నేనే భగవంతుడిని తల్లి తండ్రిగా నేను కొలిచాను. త్వమేవ మాతాచ పితా త్వమేవ, గాడ్ ఫాదర్ అంటున్నారు. నీవు అందరికీ తల్లివి తండ్రివి అంటున్నారు. అర్థమైంది? నీవే తల్లివి తండ్రివి అంటున్నారు కదా. వాళ్ళు అలాంటప్పుడు మనకి సందేశంతో అవసరం లేదా? మళ్ళీ అలాంటప్పుడు భగవద్గీతలో కొద్ది మంది మాత్రమే నన్ను తత్వం ఆధారంగా తెలుసుకుంటారు అని ఎందువలన అన్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? కొద్ది మంది మాత్రమే ఈ కాలచక్రంలో, ఇప్పుడు ఉన్నటువంటి జన్మ అంతిమ జన్మ, అతి త్వరలోనే సృష్టి పరివర్తన కాబోతున్నది. 7వ అధ్యాయం 19వ శ్లోకంలో చెప్పినటువంటి విధానం అర్థం చేసుకున్నారా? భగవంతుడు కూడా ఈ సృష్టి మీద అవతరించారంటున్నాం కదా. అవతరించి ఆయన కూడా ఇప్పుడు ప్రపంచంలో చెప్పినటువంటి విశిష్టమైనటువంటి ప్రవచనకారులు, లేకపోతే శాస్త్రజ్ఞానము అదే విధంగా చెప్పినట్లయితే దానివల్ల ఉపయోగం ఉంటుందా? భగవంతుడి లక్ష్యం ఏమిటి? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యుగే యుగే అంటే 4 యుగాలు అంటూ 4 యుగాలు కాదు. అర్థమైందండి? కృతయుగం యొక్క ఆరంభము, కలియుగం యొక్క అంతము. దీన్ని సంధియుగము అంటాడు, సంగమ యుగము అంటున్నాడు. అర్థమైందండి? భగవంతుడు కృత జ్ఞానమే ఇవ్వాలి. ఎందుకంటే పాత జ్ఞానము ద్వారా ఇప్పటిదాకా విని 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 మనలో పరివర్తన రాలేదు కదా. చరిత్ర నిర్మాణం జరగలేదు, దైవీ గుణాల ధారణ జరగలేదు, శక్తులు లేవు, ఆంతరికంగా బలహీనంగా ఉన్నాము. ప్రతి ఒక్కరు సమస్యలు, గొడవలు, టెన్షన్స్, స్ట్రెస్, అనారోగ్యం పాలవుతున్నారు, కోర్టులో తగాదాలు, గొడవ. ఏమిటండి ఇది? అంటే ఎటువంటి శాస్త్రం కూడా అది మన యొక్క సంస్కారాన్ని పరివర్తన చేసే శాస్త్రం మనకు దొరకనప్పుడు, సంస్కార పరివర్తన ద్వారా మాత్రమే సత్యయుగములో మీరు అడుగు పెడతారని భగవంతుడు భగవద్గీత ద్వారా చెప్పినప్పుడు ఆ మార్గాన్ని స్పష్టం చేసే జ్ఞానమే మనకు కావాలి. గుర్తుపెట్టుకోండి. ఏదో చెప్పారు, ఆయన చెప్పారు, భగవంతుడు వచ్చినా ఏం మారలేదంటే దానివల్ల భగవంతుడు రావాల్సిన అవసరం కూడా లేదు కదా. అందుకనే భగవంతుడు వచ్చి మనకేం చెప్తున్నాడు? సర్వశాస్త్రాల సారాన్ని చెప్తున్నాడు. సారము కావాలి. వేదాల సారమేమిటి? ఉపనిషత్తుల సారమేమిటి? భగవద్గీత సారమేమిటి? మహాభారతం రామాయణం సారమేమిటి? పురాణాల సారమేమిటి? అర్థమైందండి? ఇది ఇంపార్టెంట్. సారం అంటే మనకు అర్థం చేసుకుంటే అప్పుడు మనం దాన్ని ధారణ చేసి, జీవితంలో ధారణ చేసి మన జీవితాన్ని శ్రేష్టంగా చేసుకుంటున్నాం. ఇప్పటికే 25-30 లక్షల మంది ఆ విధంగా పందాల పడ్డారు కదా. అదేమైనా వాడు తప్పు మార్గంలో వెళ్తున్నారంటారా? మీరంతా కరెక్ట్ మార్గంలో వెళ్తున్నారా? వాళ్ళు మీరే కరెక్ట్ మార్గంలో వెళ్తే కరెక్ట్ మార్గం ఏంటో చెప్పండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ప్రవచనాలు కానీ, ఏ ధార్మిక గ్రంథాల పఠన, పారాయణ, శ్రవణ, ప్రచార ప్రసార ద్వారా చరిత్ర నిర్మాణం జరగలేదు. అంటే మనుషుల యొక్క సంస్కారాలు మెరుగుపడలేదు. తమో ప్రధాన సంస్కారాలు ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా. అందుకనే మనిషి భగవంతుడి పేరు మీద కూడా, ఒక ధర్మం పేరు మీద కూడా తప్పుడు పనులు చేస్తున్నాడు ఈ రోజున. తప్పుడు చేయడం భగవంతుడికి సంబంధం లేదండి. భగవంతుడు దివ్య గుణాల సాగరుడు, భగవంతుడు పరమ సత్యము, భగవంతుడు సర్వశక్తివంతుడు. ఎక్కడా భగవంతుడి గురించి అహంకార సాగరుడు, అశాంతి సాగరుడు, దుఃఖ సాగరుడు,
మోహసాగరుడు, లోభసాగరుడు అని విన్నామా? క్రోధసాగరుడు, కామసాగరుడు ఎక్కడ లేదు కదా. ఎక్కడైతే మనం తప్పుడు మార్గంలో వెళుతున్నారో సమస్త మానవాళి దాని నుండి పైకి ఎక్కడానికి బదులు దిగుతూనే ఉన్నారో దానికి అడ్డుకట్ట వేసి మళ్ళీ ఎక్కించే విధానం చెప్పడానికే పరమాత్మ సృష్టి మీద అవతరించారండి. అందుకనే ఇది శాస్త్రము కాదు, ఇది విద్య అన్నాడు. అర్థమైందండి? ఇది రాజవిద్య అన్నాడు. ప్రపంచంలో మీకు అందుబాటులో ఉన్నటువంటి సర్వ విద్యలలోకి ఇది నంబర్ 1 విద్య, రాజు లాంటి విద్య. ఈ విషయాలు మనకి ధార్మిక జగత్తులో అర్థం కాదండి. అందులో ఎందుకంటే ధార్మిక జగత్తులో మనము మూఢ విశ్వాసంలో వెళుతున్నాం. ఒక కర్మకాండ లాగా చేస్తున్నాం. వింటే సరిపోతుంది, చదివితే సరిపోతుంది, పూజ చేస్తే సరిపోతుంది, యజ్ఞం చేస్తే సరిపోతుంది. అది కూడా 100% నేను దేహం అన్నటువంటి భ్రాంతిలో చేస్తున్నాం. ముఖ్య విషయాన్ని మనం గమనించండి. నేను ఆత్మని, ఇది నా దేహము అన్న విషయం ఇప్పటివరకు ఎవరైనా చెప్పారా? భగవద్గీతలో 46 శ్లోకాల రికార్డు ఉంది నా దగ్గర. ఎక్కడా కూడా ఏ ఒక్క పదము, ఏ ఒక్క పంక్తి, ఏ ఒక్క అక్షరం కూడా లేదు నువ్వు దేహానివి. ఏ ఒక్క అక్షరం కూడా లేదు భగవంతుడు, అందరూ భగవంతులే. అర్థమైందండి? దేహధారులు వేరు, భగవంతుడు వేరు. అందుకనే భగవంతుడు ఒక్కరిని పరమాత్మ అంటారు. ఇవన్నీ క్రొత్త విషయాలే, ఇప్పటి వరకు తెలియలేదు, ప్రపంచంలో ఎవరు చెప్పలేదు. భగవంతుడు కూడా వచ్చి అదే మార్గంలో చెప్తే దానివల్ల ఉపయోగం లేదు కదా. భగవంతుడు వచ్చి సత్య మార్గం బోధించాలి. భగవంతుడు దివ్య గుణాల సాగరుడు అయితే మన దివ్య గుణ స్వరూపంగా తయారు చేసే జ్ఞానం ఇవ్వాలి. భగవంతుడు సర్వశక్తివంతుడు అయితే మనని మాస్టర్ సర్వశక్తివంతుడుగా. సహనశక్తి లేదు ఈ రోజున. అందుకనే మాటికి మనం కోపం చేస్తాం, క్రోధంలో వెళ్ళిపోతున్నాం. ఆలోచన శక్తి లేదు, మెంటల్ పవర్, థాట్ పవర్ అంటారు. సకారాత్మక ఆలోచన చేసే శక్తి లేదు. మంచి ఏది, చెడు ఏది అనేటువంటి అర్థం చేసుకునే విచక్షణా జ్ఞానం లేదు. భగవంతుడు 84 లక్షల మందిలో ఒక్క మనిషికి మాత్రమే బుద్ధి నేత్రాన్ని ఇచ్చాడని ఆ మాట మాత్రం ఒప్పుకుంటాం. అర్థమైందండి? అందువల్ల సత్యం ఒకటేనండి. భగవంతుడు ఒక్కడే సత్యము, భగవంతుడి జ్ఞానం ఒకటే సత్యము. అర్థమైందండి? భగవంతుడు ఇచ్చేటువంటి వారసత్వం మించి వారసత్వం ఇంకా ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. భగవంతుడు, అర్థమైందండి, ఇది హయ్యెస్ట్ జ్ఞానాన్ని మనకి ఇస్తున్నారు. దీన్ని మౌంట్ ఎవరెస్ట్ లో మనకు కూర్చోబడుతుంది. ఆధ్యాత్మిక ఆ విధంగా ఎక్కితే శిఖరము మౌంట్ ఎవరెస్ట్, దానికంటే గొప్ప కొండ లేదు ఇంకా. అర్థమైందండి? ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. 7వ అధ్యాయం 3వ శ్లోకం, 7వ అధ్యాయం 19వ శ్లోకంలో సమహాత్మ సుదుర్లభ, లేకుండా అంటే మాం వేత్తి తత్వత, తత్వం ఆధారంగా, సత్యం ఆధారంగా కొద్దిమంది మాత్రమే నన్ను గ్రహిస్తారు. అర్థమైందని వాళ్ళే ఈ సంస్థ భగవంతుడే స్థాపన చేసి ఈ విధంగా జ్ఞానాన్ని, ఈశ్వరీయ జ్ఞానం అంటాం. అందుకనే మేమేం కార్యక్రమం పెట్టినా కూడా ఏమంటాం తెలుసండి? పైన పాంప్లెట్ మీద ఏం రాస్తుంది సార్? ఈశ్వరీయ ఆహ్వానం అంటాం. మనిషి ఆహ్వానం కాదు, ఏ స్వామీజీ ఆహ్వానం కాదు, ఏ సంస్థ ఆహ్వానం కాదు, ఈశ్వరీయ ఆహ్వానము అంటాం. భగవంతుడు చెప్తున్నాడు, మీరు నమ్మండి, నమ్మకపోండి, అది మీ చేతిలోనే ఉంది. మీ బుద్ధి ఎంతవరకు మీరు దాన్ని వెలిగించుకుంటారో, జాగృతి చేసుకుంటారో, దాని ఆధారంగా మీరు సత్యాసత్యాన్ని తెలుసుకుంటారు. అందుకనే ఈ జ్ఞానాన్ని కొద్దిమంది మాత్రమే వింటారు. 100లో 100 మంది విన్నారంటే చాలా గొప్ప విషయం అన్నమాట. అక్కడ ఏదైనా ప్రవచనం కానీ ఏదైనా జరుగుతుందో వేల సంఖ్యలో వింటారు. ఎందుకంటే అక్కడ ధారణ చేయమనే విషయం చెప్పరండి. ధారణ చేయవలసిన అవసరం లేదు. కేవలం వినండి, వింటే మీ పాపాలన్నీ పోతాయి, మీరు స్వర్గంలో పెడతారు. అది భగవంతుడు చెప్పే దానికి విరుద్ధంగా ఉంది కదా. భగవంతుడు ఏమంటాడు? నువ్వు ఆత్మవి, ఆత్మని ప్రక్షాళన చేసుకోవాలి, ఆత్మల తండ్రి పరమాత్మతో యోగం చేయాలి, రాజయోగము. ఈ రాజయోగం ద్వారా గుణాలు, శక్తులు నీలో వస్తాయి. దాంతో నీలో ఉన్న అజ్ఞానంధకారం తొలగిపోతుంది, విషయ వికారాలు తొలగిపోతాయి, నీ ఆత్మ స్వచ్ఛంగా అవుతుంది. ఆ విధంగా స్వచ్ఛమైన సాత్వికమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది రేపు రాబోయేటువంటి సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు తీసుకోవడానికి అర్హత పొందుతుంది. ఎంతైనా చెప్పుకోవచ్చండి. ఇక్కడికి మనం ఫుల్ స్టాప్ పెడదామండి. కఠోపనిషత్తు మనం 1:3, 5, 1:3, 6 ఈ 2 శ్లోకాల్ని మనం గత 3 ఎపిసోడ్స్ గా చర్చించుకుంటున్నాము. ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే మనస్సుని నియంత్రించుకున్న వాళ్ళ లక్షణాలు ఎలాగుంటాయి, మనస్సుని నియంత్రించుకోకపోతే ఎలాగుంటాయి. దీన్ని ఏమంటాడు? రథ దృష్టాంతం ద్వారా చెప్తున్నాడు. వాడు అర్థమైనాక మనస్సుని ఏం చెప్పాడు? పగ్గాలు అన్నాడు. బుద్ధినేమన్నాడు? సారథి అన్నాడు. జీవాత్మనేమన్నాడు? ప్రయాణికుడు అన్నాడు. ఇంకేమన్నాడండి? ఇంద్రియాల్ని గుర్రాలు అని చెప్పాడు. ఇంద్రియ విషయాలు, శబ్దస్పర్శ రూపరసగంధ ఇంద్రియ విషయాలు, వీటిని ఏమన్నాడు? మార్గాలు అన్నాడు. ఎక్కడ బుద్ధి పదునుగా ఉంటుందో అంటే రధికుడు, అంటే ఆత్మ
నేను ఒక యజమానత్వాన్ని ఫీల్ అవ్వాలి అక్కడ. రథంలో కూర్చున్న ఆయన నేను యజమానిని, నేను ఏ విధంగా డైరెక్షన్ ఇస్తే ఆ విధంగా నా బుద్ధి అనేటువంటి సారథి నడపాలి ఆ రథాన్ని. అప్పుడు ఆ విధంగా నా అర్థం చేసుకున్న సారథి ఏం చేస్తాడు, మనసుని అనే పగ్గాలని గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు గట్టిగా పగ్గాలని పట్టుకుంటే ఎంత చెడ్డ గుర్రాలైనా, అర్థమైందండి, ఎంత పనికిరాని గుర్రాలైనా దాన్ని అదుపులో చేసుకుంటాడు, సరైన మార్గంలో తీసుకుని వెళ్తాడు, గమ్యానికి చేరుస్తాడు. అర్థమైందని. ఇప్పుడు చూడండి, ఏదన్నా కారు సరిగ్గా లేదనుకోండి, కొత్త డ్రైవర్ ఏం చేస్తాడు, అది బాగోలేదు ఇది బాగోలేదు అంటాడు. అదే కొద్దిగా అనుభవం డ్రైవర్ ఏం చేస్తాడు, అదే కారుని మీరు ఎక్కడ తీసుకుని వెళ్ళమంటే అక్కడ తీసుకుని వెళ్తాడు. ఆ డ్రైవర్ చేతిలో ఉంది. డ్రైవర్ అంటే ఇక్కడ బుద్ధి అన్నమాట. ఇక్కడ మనం కారు ఉదాహరణ ఇచ్చాము, ఇందులో ఏం చెప్పాడు, రథం అన్నాడు. అర్థమైందండి. ఈ విషయాన్ని చాలా ఈజీ, దీంట్లో అసత్యం లేదు. ఈ సత్య విషయాలు తెలుసుకోకుండా కేవలం అసతోమా సద్గమయ్య అనుకుంటే దానివల్ల ఉపయోగం ఏంటండి? నేను అసత్య మార్గంలో ఉన్నాను, తండ్రి నాకు సత్యాన్ని బోధించాడు అడిగినప్పుడు ఖచ్చితంగా భగవంతుడు సత్యమే చెప్తాడు. భగవంతుడు ఒక్కరే పరమ సత్యము కాబట్టి మనం ఆ సత్యమైన విషయాన్ని మనం విని ధారణ చేసి మన జీవితాన్ని ఉన్నతంగా చేసుకోవాలి. ప్రపంచం మారుతుందా, వాడు మారాడా వీడు మారాడా, ఆ ధర్మం వాళ్ళు అంగీకరిస్తున్నారా, వీళ్ళు తిడుతున్నారు కదా ఈ జ్ఞానాన్ని, ఫలానా వాడు క్రిటిసైజ్ చేస్తున్నాడు కదా, అవన్నీ మాటలు మన బుద్ధిలో కూర్చుంటాయి. భగవంతుడు చెప్పిన స్వచ్ఛమైన మాటలు మన బుద్ధిలో కూర్చోవు. అర్థమైందండి. అందుకని ఇక్కడ భగవంతుడు ఏమంటాడు, సెల్ఫ్ రియలైజేషన్ లీడ్స్ టు గాడ్ రియలైజేషన్. స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన జరిపించే బాధ్యత భగవంతుడిది. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. అర్థమైందండి. ఇప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క శ్లోకాలని మనము మరికొన్ని భగవద్గీత మద్దతు ఇచ్చే శ్లోకాల్ని మనం తెలుసుకోబోతున్నాం అండి. చాలా శ్రద్ధగా వినండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం 4:39. కేవలం భగవంతుడు మన నుంచి శ్రద్ధ కోరుకుంటున్నాడండి. 1, 3, 5 అదుపు లేని మనస్సు అజ్ఞాని లక్షణం. అంటే అజ్ఞానులు జ్ఞానుల మధ్య ఉన్నటువంటి భేదాన్ని గుర్తించండి. అందరూ అజ్ఞానంలో ఉన్నారు, నేను జ్ఞానాన్ని తీసుకుంటాను అనుకుంటే మీరు జ్ఞానిగా మీరు పరివర్తన చెందుతారు. ఇందులో ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు. అర్థమైందండి. యస్తు అవిజ్ఞానవాన్ భవత్యయుక్తేన మనసా సదా తస్యేంద్రియాణ్యవశ్యాని దుష్టాశ్వ ఇవ సారథే. ఇక్కడ దుష్టాశ్వ అన్నాడు. అశ్వాలు, గుర్రాలు, మన మాట వినని గుర్రాలంట. అవన్నీ కూడా మన మాట విననంటున్నాయి. ఇంద్రియాలు, 5 ఇంద్రియాలు. అర్థమైందండి. మన మాట వినని గుర్రాలను. అందుకనే భగవంతుడు అక్కడ ఏం చేశాడు, మనసుని పగ్గాలు చేశాడు, బుద్ధిని సారథి చేశాడు, యజమానిని ప్రయాణికుడిగా చేశాడు. రధికుడు పైన కూర్చుంటాడు, వాడు డైరెక్షన్స్ ఇస్తాడు బుద్ధికి, బుద్ధి మనసుకు డైరెక్షన్ ఇస్తుంది. అప్పుడు ఈ 2 రధికుడు, బుద్ధి, మనసు గట్టిగా ఉందంటే ఎటువంటి గుర్రాలైనా కంట్రోల్లోకి వస్తాయి. అర్థమైందండి. ఇక్కడ అవిజ్ఞానవాన్ అన్నాడు, అయుక్తేన అన్నాడు, అవశ్య అని అన్నాడు. 3 ఆ పెట్టాడు. తర్వాత 1, 3, 6లో అక్కడేం పెట్టాడండి, విజ్ఞానవాన్ ఆ తీసేశాడు. 3 ఆ తీసేశాడు. యస్తు విజ్ఞానవాన్ భవతి అయుక్తేన అన్నాడు అక్కడ. ఇక్కడ యుక్తేన మనసా సదా అంటే నిగ్రహించబడినటువంటి మనస్సు, ఇది జ్ఞాని యొక్క లక్షణము. యస్తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా తస్యేంద్రియాణి వశ్యాని అక్కడే ఉన్నాడు, అవశ్యాని అన్నాడు. అర్థమైంది. వశములో లేనటువంటిది, అదుపులో లేనటువంటిది, నియంత్రణలో లేనటువంటిది. అర్థమైందండి. తస్యేంద్రియాణి వశ్యాని సదశ్వ ఇవ సారథే. అక్కడేమన్నాడు దుష్టాశ్వ అన్నాడు. దుష్టాశ్వ ఇక్కడ సదశ్వ ఇవ సారథే. సారథి ఎంత స్పష్టంగా ఉందండి. ఇందులో ఎక్కడ కన్ఫ్యూజన్ ఉంది మీ జీవితంలో? ఇది నా గురించి కాదు, ఎక్కడో ద్వాపరంలో ఉన్న మనుషుల కోసం, ఎక్కడో అడవిలో ఉన్న నచికేతుడి కోసం, ఎక్కడో యమధర్మరాజు చెప్తున్నాడు, ఎవరికో చెప్తున్నాడు, నాకే సంబంధం లేదంటే మీ జీవితాన్ని ధరించే శాస్త్రం ఇంకేదైనా ఉంటే చెప్పండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి, అది చర్చించుకుందాం. నేను ఈ ఫలానా శాస్త్రాన్ని నమ్ముకుంటున్నానని మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆ శాస్త్రాన్ని మనం చర్చించుకోబోతున్నాం. ప్రతి దాంట్లో తత్వాన్ని అర్థం చేసుకోవాలి. తత్వం అంటే అంటే అది, త్వం అంటే నీ కొరకే. తత్వం అది నీ కొరకే, ఎవరో కాదు, నీవే నచికేతుడివి, నీవే అర్జునుడివి.
నీవే ప్రహ్లాదుడివి, నీవే ఇంకా ఎన్నెన్ని మంచి మంచి పాత్రలు ఉన్నాయో, ధ్రువుడు, మార్కండేయుడు ఎన్నని అనుకోండి, అవన్నీ నువ్వే. ఇంకా అటువంటి పాత్రలు ఇంకెవరు లేరు. మనకి జ్ఞానము చెప్పడం కోసం అని చెప్పి ఈ పాత్రలన్నీ క్రియేట్ చేయబడ్డాయి. అర్థమైందండి? ఎవరో అనుకుంటూ మన జీవితం ఏ విధంగా ఉద్ధరింపబడుతుందండి? మీ ఇంట్లో కళ్యాణం జరిగితే నా జీవితం బాగుపడుతుందా? ఆలోచించండి. మీరు సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు మీ ఇంట్లో, మీరు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, ఆ వైబ్రేషన్స్ బాగుంటాయి, ప్రసాదం తీసుకున్నారు, చక్కగా మంచి మాటలు వింటున్నారు, బాగుంది కదా. నేను ఇక్కడ కూర్చొని కీచులాడుకుంటున్నానండి, ఇక్కడంతా గొడవ పడుతున్నాను, ఇక్కడ వాతావరణం బాగోలేదు, ఇక్కడ వ్రతం యొక్క వైబ్రేషన్ ఇక్కడికి రాలేదు. ఎవరు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అంటే ఇదన్నమాట విషయం. అర్థమైందండి? ఎవరైతే విచక్షణ కలిగిన బుద్ధిని కలిగి ఉండి ఎల్లప్పుడూ అదుపులో ఉన్న మనస్సుతో ఉంటారో వారి ఇంద్రియాలు రథసారథికి లొంగి, అక్కడ లొంగదంటున్నాడు, ఇక్కడ లొంగి. అర్థమైందండి? ఇంద్రియాలు రథసారథికి లొంగి ఉండే మంచి గుర్రాల వలె పూర్తిగా అదుపులో ఉంటాయి. అర్థమైందండి? ఇప్పుడు దీన్ని సమర్థించే కొన్ని ముఖ్యమైనటువంటి చాలా 205 శ్లోకాలు ఉన్నాయండి భగవద్గీతలో. నా దగ్గర లిస్ట్ ఉంది. నెగటివిటీస్ని నిర్మూలించుకోండి, విషయ వికారాలను అదుపు చేసుకోండి, ఇంద్రియ విషయాల జోలికి వెళ్ళకండి, ప్రతిదీ సకారాత్మకంగా చేసుకోండి, ఆత్మశుద్ధి చేసుకోవడానికి ఈ యొక్క జీవితాన్ని మీరు ఆ విధంగా మీరు నిర్దేశించుకోండి, ఒక లక్ష్యంగా పెట్టుకోండి. ఇది ఆఖరి జన్మాన్ని భగవంతుడు చెప్తున్నాడు. ఏ మనిషికి తెలియనటువంటి రహస్యమో బహూనాం జన్మనాం అంటే జ్ఞానవాన్ మాం ప్రపద్యే, జ్ఞానిగా అవ్వండి. ఒక జ్ఞాని మాత్రమే తెలుసుకోగలుగుతాడు. ఎన్ని విషయాలు చెప్తున్నాడు ఇప్పటికే? 638 ఎపిసోడ్స్ చర్చించుకున్నామంటే 315 320 గంటల చర్చ జరిగింది ఆధ్యాత్మిక రహస్యాలు. ఎక్కడా మీరు కని విని ఎరుగు ఉండరు ఈ యొక్క లోతైనటువంటి తత్వము, ఆధ్యాత్మిక రహస్యాలు. భగవద్గీతలో ఇంత డీప్ నాలెడ్జ్ ఉన్నదా అని ఎవరు కూడా చెప్పరు, ఎవరికి తెలియదు కూడా. కాబట్టి ఎంత గొప్పవాళ్ళైనా కూడా వాళ్ళు ఇప్పటి వరకు ఈ కోణంలో అర్థం చేసుకోలేదు, ఎవరికి కూడా చెప్పలేదు. ఇప్పుడు 3వ అధ్యాయంలోని 34వ శ్లోకం మీ దృష్టికి తీసుకుని వస్తున్నానండి. 3వ అధ్యాయంలోని 34వ శ్లోకం శ్రద్ధగా వినండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషో వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చే తౌర్యస్య పరిపంథినౌ. ఇది శ్లోకం అండి. అది చాలా ఎంతో డీపర్ మీనింగ్ ఉందండి. అందుకని నేను చాలా డీటెయిల్డ్గా చెప్తున్నాను. మీకు ఏ సంశయం కూడా లేదు. ఏదైనా సంశయం ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి సత్యం వైపు రండి. అందుకనే ఏదో మనం ఉపనిషత్ మంత్రంలో చెప్పుకున్నాం కదా, సత్యము వద ధర్మము చర. దాన్ని ఏం చేసుకున్నాం మనం? సత్యం వధ, ఒత్తు దా పెట్టుకున్నాం సరే. వధ అంటే సత్యాన్ని నిర్మూలించుకున్నాం. సత్యం వధ అంటే సత్యం పలకండి, వధ అంటే పలకడం కదా. ధర్మము చర, చర అంటే నడవండి, ధర్మ మార్గంలో నడవండి. దాని కొరకే భగవంతుడు ఇవన్నీ చెప్తున్నాడు. అర్థమైందండి? ఇక్కడ ఏమంటున్నాడు? ప్రతి ఇంద్రియానికి దాని విషయాల పట్ల ఇష్టాయిష్టాలు సహజంగా ఏర్పడి ఉంటాయి. ప్రతి ఇంద్రియాన్ని కళ్ళు చూడాలని తహత పడుతుంటుంది. అక్కడ ఏదో వెళుతోంది, అక్కడ స్త్రీ వెళుతోంది, అక్కడ బొమ్మ కనబడుతోంది, ఇక్కడ సినిమా పోస్టర్ కనబడుతుంది, అది కనబడుతోంది, ఇక టీవీలో ఇది క్రికెట్ మ్యాచ్ వాడు ఎంత 6 కొట్టాడా. అది ప్రతి ఇంద్రియ విషయం కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంటుందంట. రాగము ద్వేషం అన్నాడు అక్కడ. ఇంద్రియస్యేంద్రియస్య ఆర్థే రాగద్వేషో వ్యవస్థితం అంటే ఏంటి? అదనమాట. ప్రతి ఇంద్రియానికి దాని విషయాల పట్ల ఇష్టాయిష్టాలు అంటే రాగద్వేషాలు సహజంగా ఏర్పడి ఉంటాయి. ఉదాహరణకి నాలుకకు రుచికరమైన ఆహారం పట్ల మోజు ఉంటుంది. అక్కడ గులాబ్ జాములు కనబడ్డాయి, ఒకటే వడ్డిచ్చారు, ఎవరు లేరక్కడ, మళ్ళీ 2 గులాబ్ జాములు నోట్లో వేసుకుంటారు. అర్థమైందండి? తినాలని కొరకు ఎన్నినే వేయండి, రసగుల్లా, గులాబ్ జాము, ఏదో ఇవన్నీ ఉంటాయి కదా, స్వీట్స్ రకరకాల. అర్థమైందండి? నాలుకకు రుచికరమైన ఆహారం పట్ల, కంటికి అందమైన దృశ్యాల పట్ల ఆకర్షణ ఉంటుంది. ఇది ఉదాహరణ. అందుకనే ఇంద్రియాలు ఇంద్రియ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇంద్రియాలు ఇంద్రియ విషయాలు. ఇంద్రియాలు అంటే అక్కడ జ్ఞానేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు. అది కరెక్ట్గా కళ్ళున్నాయి, అక్కడ రూపము, చెవులు ఉన్నాయి, అక్కడ శబ్దము, శబ్ద స్పర్శ రూప రసగంధ. మనిషి వాటికి బానిస కాకూడదు. మనిషి వాటికి బానిస కాకూడదు. ఎందుకంటే ఆ రాగద్వేషాలు ఆధ్యాత్మిక మార్గములో ప్రయాణించే సాధకుడిని దోచుకునే దొంగలు అన్నాడు. మనం ప్రయాణం చేస్తుంటే మధ్యలో దొంగలు పడి మనం మొత్తం అంతా దోచేసుకుని వెళ్ళిపోయి ఖాళీ చేతితో వదిలేశారనుకోండి, అలా జరుగుతుందంట. అర్థమైందండి? ఎప్పుడైతే మీరు
ఈ యొక్క ఇంద్రియ విషయాలతో కూడుకునే ఈ విధంగా జీవితాన్ని గడుపుతూ ఉంటే, రాగద్వేషాలు ఉన్నట్లయితే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే సాధకుడిని దోచుకునే దొంగలు అంటే బ్రాకెట్లో ఏం పెట్టాడు? శత్రువులు అన్నాడు. దొంగలు అంటే శత్రువులు. తౌహ్యస్య పరిపంథి అంటే శత్రువు. అర్థమైందండి? దొంగలు వంటివి. అందుకని గీత ఏం చెప్తుంది? గీత అంటే ఉపనిషత్తుల సారం అండి. ఉపనిషత్తుల సారం మాత్రమే కాదు, సర్వశాస్త్రాల సారం భగవద్గీత. సర్వశాస్త్రాలు, మీరు ఏ శాస్త్రమైనా చెప్పండి, ఏ ధర్మానికి చెందిన శాస్త్రమైనా చెప్పండి, అర్థమైందండి? ధర్మ గ్రంథం ప్రతి శాస్త్రం యొక్క సారము శ్రీమద్ భగవద్గీత. అందుకనే శ్రీ భగవాను వాచ 574 శ్లోకాల మీద మనం ఫోకస్ చేస్తున్నాం. అందులో ఉన్న సారాన్ని మనం అర్థం చేసుకొని మన జీవితంలో ధారణ చేయడం కోసం అన్నమాట. ఇప్పుడు ఈ 3:34 శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. చాలా జాగ్రత్తగా వినండి. ఈ 3:34 శ్లోకానికి కఠోలోని 2 ముఖ్యమైన భావనలతో అత్యంత సంబంధం ఉన్నదంట. కఠో అంటే ఏంటి? ఈ కఠోపనిషత్తు 1:3, 1:3, 5, 1:3, 6 ఈ రెండింటితో గట్టి సంబంధం ఉందంట. అదేమిటో కొంచెం గమనించండి. ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. అందులో ఒకటి శ్రేయస్సు ప్రేయస్సు. శ్రేయస్సు ప్రేయస్సు. శ్రేయస్సు అంటే ఆత్మని శుద్ధి చేసేది. ప్రేయస్సు అంటే శరీరము ద్వారా, ఇంద్రియాల ద్వారా ఇంద్రియ సుఖాలని అనుభవం చేసేటువంటి విధానం. అది ప్రేయస్సు అన్నాడు. అది ప్రియము. ఆ విధంగా దానికి ప్రియం. ఇది శ్రేయస్సు అంటే ఆత్మను ఉద్ధరించేటువంటిది, ఆత్మని శుద్ధి చేసేటువంటిది. ఇది మన కఠోపనిషత్తులో 1:2 మనం చర్చించుకున్నాం ఇప్పటికే. అర్థమైందండి? శ్రేయస్సు ప్రేయస్సు. యమధర్మరాజు నచికేతునికి ఉపదేశిస్తూ మానవుడి ముందు ఎల్లప్పుడూ 2 మార్గాలు ఉంటాయని చెప్పాడు. మానవుడి ముందు 2 మార్గాలు, ఒకటి ప్రేయస్సు, ఒకటి శ్రేయస్సు. అర్థమైందండి? ఒకటి ఆత్మని ఉద్ధరించేది, ఒకటి శరీరాన్ని ఆ విధంగా శరీరం ద్వారా ఇంద్రియ సుఖాలను అనుభవం చేసేది. 2 మార్గాలు ఉన్నాయి. అంత ప్రతి ఒక్కడికి ఉంది. అమెరికా ప్రెసిడెంట్ దగ్గర రోడ్డు మీద అడుక్కునే వాడికి కూడా ప్రతి ఒక్కడికి ఉంది. మీరు ఆలోచించండి. ప్రేయస్సు అంటే ఏంటి? తాత్కాలిక సుఖాన్ని ఇచ్చేది. తాత్కాలిక సుఖాన్ని ఇచ్చేది, ఇంద్రియాలకు నచ్చేది. తాత్కాలిక సుఖాలను ఇచ్చేది, ఇంద్రియాలకు నచ్చేది. రాగము లేదా ఇష్టము వలన కలిగేది. రాగం అంటే ప్రేమ, వాత్సల్యం, ఇష్టం. నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. శ్రేయస్సు అంటే ఏమిటి? అంతిమముగా శ్రేయస్సును, మోక్షాన్ని ఇచ్చేది. అర్థమైందండి? అక్కడ ప్రేయస్ అంటే తాత్కాలిక సుఖం అన్నాడు. ఇది ఏంటంటే టెంపరరీ సుఖం కాదు, దీర్ఘకాలిక సుఖాన్ని మనకి ఇచ్చేది. ఎన్నో జన్మలు మన ప్రారంధాన్ని డిసైడ్ చేసేది, మోక్షాన్ని ఇచ్చేది. అదర్వైజ్ మోక్షం అంటే ఏంటి? మన శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో పరమాత్మ గుర్తొచ్చినట్లయితే మనం పరంధామానికి వెళతాం. అక్కడి నుంచి సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మ తీసుకుంటాం. లిబరేషన్. వివేకి అయిన వాడు ఏం చేస్తాడు? మనమంతా వివేకవంతులు కదా. ఒక వివేకానంద స్వామి మాత్రం వివేకవంతుడు అంటారా? మనమందరం వివేకానంద స్వాములు కదా. మనలో కూడా వివేక శక్తి, బుద్ధిశక్తి ఉంది కదా. వివేకి అయిన వాడు ఈ రెండింటిని పరిశీలించి తాత్కాలిక సుఖాన్ని ఇచ్చే ప్రేయస్సుని వదిలి శాశ్వత మేలును చేకూర్చే శ్రేయస్సుని ఎంచుకుంటాడు. చూసారా? ఒక్క శ్లోకం నుంచి ఎంత లోతుగా మనం అర్థం చేసుకోవాలో అర్థం చేయండి. అది మనలో నరాల్లో జీర్ణింపబడి మన యొక్క జీవితం మారాలి అంటే లోతైన తత్వంలోకి వెళ్ళాలి. చదువుకొని బాగుందండి శ్రేయస్సు ప్రేయస్సు అంటుకుంటే దాని ఉపయోగం లేదు. అర్థమైందండి? అందువల్ల ఏం చేసి శాశ్వత మేలును చేకూర్చే శ్రేయస్సుని ఎంచుకుంటాడు. కానీ ఏం చేస్తాడు? విరుద్ధంగా మూర్ఖుడు అంటే దేహాభిమానంలో ఉన్నవాడు. భగవంతుడు ఏమంటే మూర్ఖుడు ఇంద్రియ సుఖాలకే లొంగిపోతాడు. ఇప్పుడు మీకు ఈ లింక్ చూడండి ఒకసారి. ఈ కఠోపనిషత్తుకి ఎలా సమర్థిస్తుందో చూడండి దీన్ని. భగవంతుడు ఈ శ్లోకంలో సరిగ్గా ఇదే చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? రాగద్వేషాలకు లొంగిపోవడం అంటే ప్రేయస్సు వైపు వెళ్ళడము, వాటికి వశము కాకుండా ఉండటమే శ్రేయస్సు మార్గము. ఈ శ్రేయస్సు ప్రేయస్సు చాలా ఇప్పటికే మీ బుద్ధిలో కూర్చుంది చాలా స్పష్టంగా దాని అర్థము. ఇది మొదటి విషయం అన్నమాట. మొదటి విషయం ఏం చెప్పాడు? శ్రేయస్సు ప్రేయస్సు. రెండో విషయము రథరూపకము, గుర్రాల ఉపమానము. కఠోపనిషత్తు 1:3, 5 ప్రకారం ఏం చెప్తోంది? ఎందుకంటే ఇవన్నీ ఎందుకు డీటెయిల్డ్గా మాటికి రిపీటేషన్ జరుగుతోంది? వినగా వేము తీయగా ఉండునట్లు ఎక్కడో దగ్గర మన బుద్ధిలో ఒక్కసారి బోఫర్స్ గన్ పేలినట్టుగా పేలుతుంది. ఇది కరెక్ట్ జ్ఞానము. ఈ జ్ఞానం మించిన జ్ఞానము లేదు. ఈ జ్ఞానాన్ని నా జీవితంలో ఆచరించాలన్న ఒక ఆలోచన, గట్టి సంకల్పము మీ
హృదయంలో జనిస్తోందండి. అర్థమైందండి. దానికోసం అన్నమాట ఎన్ని ఎన్ని ఎపిసోడ్స్లో ఎన్ని ఉపనిషత్తులు తీసుకున్న అవే ఉపనిషత్తు మంత్రాలు వస్తున్నాయి, అవన్నీ అవే శ్లోకాలు వస్తూ ఉన్నాయి. అర్థమైందండి. అంటే ఎంత గట్టిగా ఉన్నా చూసారు అందులో ఉన్నటువంటి జ్ఞానం. తదరూపకం గుర్రాల ఉపమానం 1:3:5 ప్రకారం ఎవరి బుద్ధి అయితే స్థిరంగా ఉండదో, ఎవరి బుద్ధి అయితే స్థిరంగా ఉండదు అన్నది 1:3:5, స్థిరంగా ఉన్నది అంటే 1:3:6 గుర్తుపెట్టుకోండి. ఉండదో, మనస్సు అదుపులో ఉండదో వాడి ఇంద్రియాలు, ఇంద్రియాలు అంటే బ్రాకెట్లో గుర్రాలు అని రాసుకోండి. వాడి గుర్రాలు, ఇంద్రియాలు అనబడే గుర్రాలు సారథి మాట వినని దుష్ట అశ్వాల వలె రథాన్ని తప్పు ద్రోవ పట్టిస్తాయి. రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంది. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఏదో పార్టీలోకి వెళ్ళిపోయి తాగి తందనాలు ఆడిపోయి మొత్తాన్ని ఒళ్ళంతా హోనం చేసుకుని ఇంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఇంత సమయాన్ని వ్యర్థం చేసుకుని అంత బయటకు వచ్చిన తర్వాత వెళ్లకుండా ఉంటే బాగుండేది కదా, ఎందుకు ఆ విధంగా నేను లొంగిపోయాను, ఇలా పశ్చాత్తాపడవలసి వస్తుంది అనమాట. అందుకని దుష్ట అశ్వాలు, పనికిరాని చెడ్డ గుర్రాలు, మన నియంత్రణలో లేనటువంటి గుర్రాల వలె ఆ విధంగా చేస్తాం. ఇక్కడ ఏమంటున్నాడు, దీనిలో లింక్ ఏమిటి? గీతలో భగవంతుడు చెప్పిన తయోర్న వశమాగచ్చేత్ అన్నాడు. తయోర్న వశమాగచ్చేత్ అంటే నా వశం ఆగచ్చేత్, నీవు వాటికి వశం అవ్వకూడదు. అర్థమైందండి. మీరు ఈ విధంగా మనసు బుద్ధిని పాడు చేసేటువంటి ఇంద్రియ సుఖాలకు, శ్రేయస్సు ప్రేయస్సుకు వశము కాకూడదు. ఈ మాట ఈ రథ ఉపమానానికి సరిగ్గా సరిపోతుందండి. రాగద్వేషాలు అనేవి గుర్రాలను పిచ్చిగా పరిగెత్తించే శక్తులు. రాగము, ద్వేషము. రాగం ఉందంటే ఇప్పుడు రాగం ఉందంటే అనురాగము, ప్రేమ, ఆప్యాయత, కనెక్షన్ ఉందంటే తర్వాత మళ్ళీ దానికి రివర్స్ ద్వేషము కూడా మనకు వస్తుంది. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు అక్కడ, రాగద్వేషాలనే గుర్రాలు ఇంద్రియాలను, గుర్రాలంటే ఇంద్రియాలను పిచ్చిగా పరిగెత్తించే శక్తులు అంటున్నాడు. మనస్సు అనే పగ్గాల ద్వారా, చాలా జాగ్రత్తగా వినండి, మనస్సు అనే పగ్గాల ద్వారా బుద్ధి అనే సారథి ఇంద్రియాలను అదుపులో ఉంచుకోకపోతే, అర్థమైంది, మనస్సు అనే పగ్గాల ద్వారా ఇంద్రియాలను, బుద్ధి అనబడే సారథి ఇంద్రియాలను అదుపులో ఉంచుకోకపోతే ఏమవుతుందండి, ఆ రాగద్వేషాలనే దొంగలు రథాన్ని దారి దోపిడీ చేస్తారు. మీ జీవితాన్ని మొత్తం భ్రష్టం చేసి వదిలిపెట్టేస్తారు. అర్థమైందని దారి దోపిడీని వాడాడు. అందుకే ఇంద్రియాల ఇష్టాయిష్టాలకు లొగ్గకుండా బుద్ధితో మనస్సును అధిగమించడమే గీత మరియు కఠోపనిషత్తులు బోధించే పరమార్థము. గీతలో 3:34 ఇది బోధించే, కఠోపనిషత్తులు 1:3:5, 1:3:6 బోధించే పరమార్థము అంటున్నాడు. అర్థమైందండి. ఇప్పుడు 13వ అధ్యాయంలోని 8వ శ్లోకంలో తీసుకుని వెళ్తున్నాను. ఒక్కొక్క శ్లోకం చాలా డీటెయిల్డ్గా చర్చిస్తున్నాను. ఎందుకంటే ఒక్క శ్లోకం మీరు అందులో తత్వాన్ని మీరు మీకోసం అప్లై చేసుకుంటే మీ జీవితం మారిపోతుంది. ఇది ఏదో వీరికి చర్చ చేసుకుని ఏదో బాగుందండి, కనువింపుగా ఉంది, కనరస్గా ఉంది అంటారు, ఈ చెవితో విని చెవితో వదిలేయడం కోసం కాదండి. కొన్ని వేల సంఖ్యలో ఎంతో మంది వింటే ఒకరో ఇద్దరో ఇందులో బాగుపడతారు. దీనిలో టచింగ్ వస్తుంది వాళ్ళకి. ఆ ఒకరో ఇద్దరు మీరెందుకు కాకూడదు, నేనెందుకు కాకూడదని ప్రతి ఒక్కరు అనుకోవాలి. 13:8 చూడండి. ఇంద్రియార్థేషు వైరాగ్యం, చూసారా, ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషాను దర్శనం అన్నాడు. ఇది జ్ఞాని యొక్క లక్షణాలు చెప్తాడు. 13:7 అక్కడి 13:7 నుంచి 7, 8, 9, 10, 11 అందులో 2వ శ్లోకం 13:8 మీరు చదువుకోండి. నేను చాప్టర్ నంబరు, శ్లోకం నంబరు చెప్తున్నాను. ప్రతి పదం యొక్క అర్థం చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. అర్థమైందండి. ఇంద్రియాల పట్ల ఎందుకు ఇప్పుడు వ్యామోహం ఉండకూడదు, ఎందుకు డిస్కనెక్ట్ అవ్వాలి, ఇంద్రియాలు ఇంద్రియ విషయాలను దూరంగా పెట్టాలి, పాజిటివ్గానే ఆలోచించాలి, దైవీ సంస్కారాలే మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే జాగ్రత్తగా వినండి, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఈ పదాలు చాలా కీలకం అండి. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. అర్థమైందండి. ఈ పదాల అర్థాన్ని ఒక్కసారి అర్థం చేసుకుందామండి. ఐహిక జీవితంలో, ఐహిక అంటే ఈ ఇహలోకంలో, ఇప్పుడు ఉన్నటువంటి వర్తమాన జీవితంలో, ఐహిక జీవితంలోని ప్రతి దశలోనూ దాగి ఉన్న దుఃఖాన్ని, దోషం అన్నాడు కదా, లోపాలను, అర్థమైందండి, దోషం అంటే లోపము, లోపాలను నిరంతరము స్పష్టముగా గ్రహించడము. కలియుగం యొక్క అంతిమ సమయంలో
నేను పర్మనెంట్ గా శాశ్వతంగా సుఖంగా ఉంటాను అనుకోవడము అది మృగతృష్ణతో సమానం అనమాట. అర్థమైందండి? ఏమీ లేదు, ఉన్నదని ఒక భ్రమ తప్ప మీకు ఏమీ లేదు. చిట్ట చివరికి ఆ రోదన తప్ప ఇంకోటి ఏమీ లేదు, బాధపడటం తప్ప ఇంకోటి ఏమీ లేదు. అర్థమైందండి? ఐక జీవితంలోని ప్రతి దశలోనూ దాగి ఉన్న దుఃఖాన్ని, లోపాలను నిరంతరము స్పష్టంగా మనం ఏం చేయాలి? గ్రహించడము. మానవ జీవితంలో తప్పించుకోలేని 4 ప్రధాన ఘట్టాలలోని దుఃఖాన్ని మనుషులు గుర్తించాలని భగవంతుడు ఈ పదాల ద్వారా గుర్తు చేస్తున్నాడు. 4 ప్రధాన ఘట్టాలు ఉన్నాయంట. మన దుఃఖానికి కారణమయ్యేటువంటి 4 ఘట్టాలు మానవ జీవితంలో తప్పించుకోలేని. చూసారా, ప్రపంచంలో ఉన్న అత్యంత ధనికుడు కూడా తప్పించుకోలేడు. ఇది డబ్బుతో సంబంధం లేదండి, పేరు ప్రఖ్యాతులతో సంబంధం లేదు. మీరు అంత అందంగా ఉన్నారు, మిస్ యూనివర్స్, మిస్టర్ యూనివర్స్, నో. దాని భౌతికంగా ఎటువంటి హైయెస్ట్ డిగ్రీలు ఉన్నా, హైయెస్ట్ విధానంలో మీరు ఉన్నా కూడా అది ఆత్మని పరివర్తన చేసుకునే విధానంలోకి మారకపోతే అది ఒక్క జన్మకి మాత్రమే మీకు ఆ యొక్క దాని యొక్క ఫలితాన్ని ఇస్తుంది. గుర్తుపెట్టు, మానవ జీవితంలో తప్పించుకోలేని, ఇన్ఎవిటబుల్, యు కెనాట్ ఎస్కేప్ 4 ప్రధాన ఘట్టాలంట. ఏంటంటే ఈ ఘట్టాలేంటి? ఘట్టాలలోని దుఃఖాన్ని మనుషులు గుర్తించాలని భగవంతుడు ఈ పదాల ద్వారా అందరికి, సమస్త మానవాళికి గుర్తు చేస్తున్నాడు. 1, జన్మ. జన్మ అంటే పుట్టుక. తల్లి గర్భంలో 9 నెలలు పడే వేదన. తల్లి ఏం చేస్తుందండి? 9 నెలలు మోస్తుంది, మోసి కని పెంచి అంటారు కదా. తల్లి గర్భంలో 9 నెలలు పడే వేదన, ఆపై జనన సమయములో శిశువు అనుభవించే కష్టము తీవ్రమైన దుఃఖముతో కూడుకున్నది. గుర్తుపెట్టుకోండి. అక్కడ తల్లి దుఃఖపడుతోంది, బిడ్డ కూడా దుఃఖపడతాడు, ఏడుస్తూ బయటకు వస్తాడు. తల్లి కూడా ఆ యొక్క ప్రసవ వేదనతో చాలా బాధపడుతుంది. చాలా ఆ తీవ్రమైనటువంటి వేదన అనుభవించే బిడ్డ బయటకు వస్తాడు, బిడ్డ కూడా ఏడుస్తూ బయటకు వస్తాడు. అర్థమైందండి? ఇది అంటే జన్మతోనే నీ యొక్క దుఃఖం అనేటువంటిది ఈ ఘట్టం స్టార్ట్ అయింది అంటున్నాడు భగవంతుడు. జన్మ తర్వాత ఏంటి? మృత్యు. 2వది మృత్యు. మృత్యు అంటే ఎవరైనా ఆనందంగా ఉంటారా చెప్పండి? మృత్యు అంటే ఆనందంగా ఉంటారా ఎవరైనా? మృత్యు అంటే ఏంటి? మరణము. ప్రాణం పోయేటప్పుడు కలిగే శారీరక వేదన. అలాగే ప్రియమైన వారిని విడిచిపెడుతున్నామనే వేదన. తర్వాత సంపాదించిన వాటన్నింటినీ వదిలి వెళ్ళాలా? సంపాదించిన వాటిని అన్నింటినీ వదిలి వెళ్ళాలా? అర్థమైందండి? ఈ వేదన ఈ వేదన అర్థమైందండి? వదిలి వెళ్ళాలనే మానసిక భయము అత్యంత బాధాకరము. అర్థమైందండి? తర్వాత ఈ 4 చెప్పేస్తాను, ఇంకొక 2 చెప్పేస్తే దాంతో ఒక 2 నిమిషాల్లో ముగిస్తానండి. జర అన్నాడు. 3వది జర. జన్మ, మృత్యు, జర. జర అంటే ముసలితనం. వయసు పైబడినప్పుడు శరీరం సహకరించదు, ఇంద్రియాల శక్తి తగ్గిపోతుంది, మన ఆర్గన్స్ అన్ని కుళ్ళిపోతాయి, ఇతరులపై ఆధారపడవలసి రావడం వలన కలిగే మానసిక శారీరక క్షోభ. అర్థమైందండి? తర్వాత 4వది వ్యాధి. అర్థమైంది? జన్మ, మృత్యు, జరా, వ్యాధి. వ్యాధి అంటే రోగాలు. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు సంభవించే అనారోగ్యాలు, వ్యాధులు కలిగించే శారీరక బాధలు. భగవంతుడు ఈ విధముగా తెలియజేయడం వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? చూడండి, అసలు ఉద్దేశం ఏమిటి? ఇది జీవితం పట్ల నిరాశావాదాన్ని, అంటే పెస్సిమిజం, నిరాశావాదాన్ని పెంచడానికి చెప్పినది కాదు. సృష్టి చక్రములో వర్తమాన సంక్లిష్ట సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి మనిషిలో నిజమైన వైరాగ్యాన్ని, వివేకాన్ని పెంపొందించడానికి చెప్పబడింది. అర్థమైంది? ఇక్కడితో నేను ఫుల్ స్టాప్ పెడతానండి. మరికొన్ని విషయాలు తదుపరి ఎపిసోడ్లో మనం చర్చించుకోబోతున్నాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.